చాలామంది వాళ్ళు నన్ను అదనుకుంటున్నారండి, వీళ్ళు అదనుకుంటున్నారని చెప్పేసి బాధపడుతూ, భయపడుతూ, దిగులుగా ఉంటుంటారండి. దీనికి ఒక థియరీ ఉందనమాట. దాని పేరు లెట్ దెమ్ థియరీ అని. వాళ్ళు అనుకుంటున్నారా? అనుకోని. నువ్వేం చేయాలనుకుంటున్నావు? అది చెయ్యి. నువ్వు అందులో ప్రతిదానికి అందరూ కూడా నీ మాట ఒప్పుకోవాలని గాని, నీ భావాలను యాక్సెప్ట్ చేయాలి గానీ, ఎవరు నిన్ను కామెంట్ చేయగలరనే రూల్ లేదండి. ఎందుచేతంటే నువ్వు ఎప్పుడైతే అందరూ నన్ను యాక్సెప్ట్ చేయాలి, నేను ఏదన్నా అంటే వాళ్ళు ఒప్పుకుంటారో లేదో నువ్వు ఫీల్ అయ్యో, అది జెంటిల్‌మెన్ సిండ్రోమ్ అంటాం. దానివల్ల ఏమవుతుందంటే నీకు మొహమాటం పెరిగిపోతుంది. నువ్వు అక్కడ ఉండిపోతావు. కోపస్థమంటులాగా అయిపోతావు. నీ భావాలు ఎదురోళ్ళకి చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. దట్ ఈజ్ డెమోక్రసీ. నువ్వు అనుకున్నది అనుకున్నట్టు చేసినప్పుడు అందరూ ఒప్పుకోవాలని రూల్ ఏం లేదు. ఎదురోళ్ళు అప్రూవల్ నీకు అవసరం లేదు అసలు. నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. లెట్ దెమ్. ఎవరన్నా ఏదన్నా అన్నారా? లెట్ దెమ్. లెట్ మీ. నేను ఇలాగే ఉంటాను. లెట్ మీ. లెట్ దెమ్. వాళ్ళు అలాగే ఉంటారు. ఏదైనా బాధ కానీ, కష్టం కానీ, క్రిటిసిజం కానీ, లేదంటే కామెంట్ కానీ వస్తుందని భయపడి సమాజానికో, కుటుంబానికో, బంధువులకో, నీకు నువ్వో భయపడితే అలా కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే, నీకు నువ్వుగా ఉండలేవు. నువ్వు ఎలా ఉండాలో అలా ఉండడం లేదు. ఓ ముసుగేసుకుని బతికేస్తున్నావు. ఎవరు ఏమనుకున్నా సరే ఒకే ఒక్క థియరీ అండి, లెట్ దెమ్ థియరీ అంటారు. వాళ్ళు అలాగే అంటారు, అననే. లెట్ మీ. నేను ఎలాగ ఉంటాను, ఇలాగ స్ట్రాంగ్గా ఒక వ్యక్తిత్వం ఫామ్ అయినప్పుడు ఆ వ్యక్తిత్వానికి తాటాకు చెప్పులకు భయపడే కుందేల్లా ఉండకూడదండి. ఒక డిసిప్లైన్డ్ వ్యక్తిత్వం ఉన్నప్పుడు ప్రతి డిసిప్లైన్డ్ వ్యక్తికి, ప్రతి ప్రిన్సిపుల్డ్ పర్సన్కి ఎంతో కొంత వ్యతిరేకత ప్రతి చోట నుంచి వస్తుంది. అదే సందర్భంలో అభినందించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అభినందించినట్టు భలే భలే అనుకుని ఎవరైనా సరే కామెంట్ చేసినా నీ భావాలు ఎదురోళ్ళు అంగీకరించకపోయినా కుంగిపోవాల్సిన అవసరం లేనే లేదు. లెట్ దెమ్ థియరీ అంటారనమాట. వస్తూనే ఉంటాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఒక వాహనాలు వస్తున్నాయి, వెహికల్స్. మీ మీ కారు ముందుకు వెళ్ళడం ఆగదు కదా. లెట్ దెమ్. వాళ్ళు వస్తూనే ఉంటారు. లెట్ మీ. నేను వెళ్తూనే ఉంటాను. నీ కారు వస్తుందని ఏ కారు రాకూడదు అని అనుకుంటే తప్పు కదండి. నీకు ఆలోచనలు వస్తున్నాయి రాని. నీ పని ఏంటి? ఆ పని మీద దృష్టి పెట్టు. లెట్ దెమ్. ఆలోచనలు రాని, నీ పని మాత్రం కంటిన్యూ చేసుకో. దీని ఏమంటారు? లెట్టింగ్ గో అంటారు. సమస్యలు, బాధలు, కష్టాలు, వ్యతిరేకత వచ్చినా సరే నీ ప్రయాణం ఆగదు. సాగుతుంది. 1 సంవత్సరం సాగుతుంది, 2 ఏళ్ళు సాగుతుంది, 3 ఏళ్ళు సాగుతుంది. గ్రో హెల్తీ వెల్తీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డాక్టర్ క్రాంతికర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్